క్రిస్మస్ యొక్క మొదటి ఉద్దేశం ఏమనగా, దేవుడు మానవుడిగా ఈ లోకంలో జన్మించి ఆ మానవునికి తోడుగా ఉండటానికి, తనతో కూడా ఉంచుకోవటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినాడు. ఎందుకనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పోలిక చొప్పున మానవులమైన మనలను తన పోలిక చొప్పున సృష్టించాడు. ప్రతి మానవుని యొక్క ప్రతిరూపము దేవుని యొక్క పోలిక. భూమి మీద ప్రపంచవ్యాప్తంగా జన్మించిన ప్రతి మానవుని యొక్క ప్రతిరూపము దేవుని యొక్క పోలిక. అయితే మానవుడు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆ దైవ స్వభావాన్ని కోల్పోయి అపవాది యొక్క ఆలోచనను బట్టి మానవుని యొక్క హృదయంలో నెమ్మది లేక, సంతోషం లేక, భయానికి గురవుతున్నప్పుడు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుని జీవితంలో ఉన్న భయాన్ని తీసివేసి, మానవుని జీవితంలో ఉన్న పాపాన్ని తీసివేసి, మానవుని జీవితంలో సంతోష సమాధానాలు కలుగు చేయటానికి దేవుడి ఈ లోకానికి మానవుడిగా రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందో ఓ చిన్న ఉపమానం చెప్తాను. ఓ ఊర్లో ఓ చక్కని దంపతులు ఉన్నారు. వారికి చక్కని కుమారుడు పుట్టినాడు. బీటెక్ చదువుతున్నాడు. దూర ప్రాంతంలో చదువుకుంటున్నటువంటి తను సెలవులకి ఇంటికి వచ్చాడు. తన ఇంటి పరిధిలో చీమలు తిరుగుతూ ఉన్నాయి. దానివల్ల తనకు పెద్ద ఇబ్బంది ఏం అనిపించలేదు. మరి కొద్ది రోజులకి ఆ ఇంటిలో ఎలకలు కనపడతా ఉన్నాయి. ఎలకలు కనపడినప్పుడు ఈ బీటెక్ చదువుతున్నటువంటి స్టూడెంట్ బాధపడి ఎలాగైనా ఈ ఎలకని చంపేయాలని ఎలక బోను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఎక్కడైతే ఎలకలు తిరుగుతున్నాయో అక్కడ బోనులు పెడితే మనకు బాగా తెలుసు, బోనులు పెట్టినప్పుడు ఎలకలు పడవు. ఆ ఎలకలు ఏం పడలేదు. ఈ చిన్నవాడు ఈ బీటెక్ చదువుతున్న స్టూడెంట్ బాధపడి, అరే ఎలకలు నా పుస్తకాలు, నా బట్టలు, మా ఇంటిలో కొన్ని విలువైన వాటిని పాడు చేస్తూ ఉన్నాయి, ఎలాగైనా ఈ ఎలకని చంపాలని వాళ్ళ అమ్మా నాన్నగారితో మాట్లాడి మరో ఆలోచన చేసి ఎలక మందు తీసుకొచ్చి మందు అక్కడ పెట్టాడు. విచారం ఏంటంటే అప్పటికీ ఎలక చచ్చిపోలేదు, కానీ ఆ దారిలో వెళుతున్నటువంటి చీమలు ఎలక మందు తిని చీమలన్నీ చచ్చిపోతూ ఉన్నాయి. చీమలు చచ్చిపోయినప్పుడు చూచి ఈ బీటెక్ చదువుతున్న స్టూడెంట్ వాళ్ళ మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి, మమ్మీ చీమలు చచ్చిపోతా ఉన్నాయి, చాలా బాధగా ఉంది, వాటి వల్ల నాకేమీ హాని లేదు, అవి ఎంతో ముచ్చటగా ప్రయాసపడి వాని యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి, కానీ చీమలు చచ్చిపోతూ ఉన్నాయి, అలా చచ్చిపోవడానికి నాకు ఇష్టం లేదు, ఎలాగైనా చీమలు చచ్చిపోకుండా ఎలకని చంపాలని మరో ప్రాంతంలో మందు పెట్టాడు. ఆ మార్గంలోనికి చీమలు వెళ్ళి అక్కడ మందు తిని చీమలు చచ్చిపోతూ ఉన్నాయి. ఈ పిల్లవాడికి బాధ అయింది. అప్పుడు వాళ్ళ మమ్మీని అడిగితే వాళ్ళ మమ్మీ చెప్పింది,